క్యాస్ట్ ఫీలింగ్ పూర్వం రోజుల్లో మనకున్న స్కిల్ ని బట్టి మనం ఏం పని చేయాలనేది డిసైడ్ చేసేవాళ్ళు. లైక్ మన సాఫ్ట్వేర్ కంపెనీస్ లో మనం ఏ స్కిల్ మీద ఎక్స్పర్టో దానికి సంబంధించిన జాబే ఇస్తారు మనకి. సో పూర్వకాలంలో ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే సిమిలర్ క్యాస్ట్ అంటే సిమిలర్ స్కిల్ సెట్ ఉన్న అబ్బాయినే ఎతికి పెళ్లి చేసేవాళ్ళు. అప్పుడే ఆ అమ్మాయి ఆ ఇంట్లో హ్యాపీగా ఉంటుందని నమ్మకం. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక బట్టలు ఉతికే అమ్మాయికి ఇంకో బట్టలు ఉతికే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకంటే అది ఇద్దరికి తెలిసిన జాబే కాబట్టి చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. అదే బట్టలు ఉతికే అమ్మాయికి ఒక బిజినెస్ మ్యాన్ కనుక ఇచ్చి పెళ్లి చేస్తే ఈ అమ్మాయికి బిజినెస్ ఎలా చేయాలో తెలియదు, బట్టల తోట మాత్రమే వచ్చు. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉండలేదు. మరి ఇప్పుడు సిచ్యువేషన్ అది కాదు కదా, అందరూ అన్ని జాబుల్లోనే జాయిన్ అవుతున్నారు, ప్రతి జాబులోనూ అన్ని కులాలలో ఉన్నారు. సో ఇంక పెళ్లి చేసుకోవడానికి క్యాస్ట్ తో పనేంటి? ఒకవేళ అవన్నీ చూసి పెళ్లి చేయాల్సి వస్తే .NET అమ్మాయికి .NET అబ్బాయితోను, డెవాప్స్ అమ్మాయికి డెవాప్స్ అబ్బాయితోను, సేల్స్ ఫోర్స్ అమ్మాయికి సేల్స్ ఫోర్స్ అబ్బాయితోను, టెస్టింగ్ అమ్మాయికి టెస్టింగ్ అబ్బాయితోను, పోలీస్ అమ్మాయికి పోలీస్ అబ్బాయితోను, లాయర్ అమ్మాయి లాయర్ అబ్బాయితోనే ఇచ్చి పెళ్లి చేయాలి. కానీ అందరూ అలా చేసుకోవట్లేదు కదా. హస్బెండ్ వేరే జాబు, వైఫ్ వేరే జాబు. మరి అలాంటప్పుడు నీకు ఇంకా క్యాస్ట్ తో పని ఏంటి? కాస్త మీ పేరెంట్స్ కి ఎడ్యుకేట్ చేయండి. కాదు కూడదు అలా చేస్తే మా పరువు పోతుందని చెప్పేసి మీ పేరెంట్స్ కనుకంటే ఆ పరువునంతా తీసి పొట్లం కట్టి పక్కింటి అంకుల్ పంచలో పెట్టండి. ఒకవేళ మీరు నలుగురు ముందు తల ఎత్తుకొని తిరగలేమని అంటే ఆ తల తీసుకెళ్ళి ఎదురింటి ఆంటీ దండె మీద ఆరేసిన నైటీలో పెట్టమని చెప్పండి. క్యాస్ట్ అంటే క్యాస్ట్. నీ పిల్లకి పెళ్లి చేయాలంటే క్యాస్ట్ కావాలా? నువ్వు రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి అడ్డంగా పడిపోయి పేగులుండి బయటకు వచ్చేసి ఉంటే నాకు క్యాస్ట్ వాళ్ళే నాకు సర్జరీ చేయండి అని చూడు దమ్ముంటే గుర్తుపెట్టుకో, ఎముడుకున్న యమపాసానికి క్యాస్ట్ అంటే ఏంటో తెలియదు.